హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక స్మాల్ టిప్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్మాల్ టిప్ చెప్పబోతున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు ఫ్రైడే. హ్యాపీ ఫ్రైడే ఫ్రెండ్స్. ఫ్రైడే అయితేనే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది రెడీ అవ్వడానికి. ఇలా శారీ కట్టుకుని, లేదంటే హాఫ్ శారీ కట్టుకుని, లేదంటే నార్మల్గా డ్రెస్ వేసుకుంటాము. సో ఫ్రైడే హ్యాపీ ఫ్రైడే ఫ్రెండ్స్. ఇంకా ఒక స్మాల్ టిప్ ఫ్రెండ్స్, ఏం లేదు ఈరోజు ఇంకా బిగినర్స్ కోసం మెయిన్లీ, అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండొచ్చు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఇది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, పెరుగుంది కదా ఫ్రెండ్స్, మనం మేగడ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. అప్పుడు అది ఇంకా ఒక బౌల్ నిండిపోయిన తర్వాత మనం వెన్నపూసను చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేయాలి, ఇంకా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తీసి మనం చాలాసేపు, ఎంతసేపు చిలికినా చాలా టైం పట్టుద్ది ఫ్రెండ్స్, వెంటనే రాదు. అది బయట పెట్టి ఫ్రిడ్జ్లో నుంచి 1 అవర్ 2 అవర్ దాని కూల్ అంతా తగ్గిపోయిన తర్వాత మనం చిలికితే వెంటనే వితిన్ 5 minutes or 7 అలానే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే షాక్ అయిపోయాను ఫ్రెండ్స్. నాకు తెలీదు, నేను రీసెంట్గా చిన్నపిల్లలే కదా ఫ్రెండ్స్, పైన ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, అప్పుడు ఎక్కువ టైం పడుతుంది ఒకసారి చేయాలంటే, చేయి నొప్పి పడుతుందని చెప్పి ఇంకా మీ కూడా అది చిలికిన తర్వాత వెన్నపూస అవుతుంది కదా ఫ్రెండ్స్. వెంటనే వితిన్ 5-7 minutesలో అది ట్రై చేయండి ఫ్రెండ్స్, వెంటనే వెన్నపూస వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అది ఎలానో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. అప్పుడు నేను పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా అని నేను బయట పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లోంచి తీసి. వెంటనే చేద్దాము అనేసి మధ్యలో కొడదాము అంతా ఒకసారి అంటే చేయనొప్పి పడుతుందని. అప్పుడు ఏమైంది, మర్చిపోయాను ఫ్రెండ్స్. మర్చిపోయి 2 hours అట్లా చూసిన తర్వాత అయ్యో కూల్ అంతా తగ్గిపోయింది, ఇప్పుడు అస్సలు రాదు. కూల్గా ఉన్నప్పుడే చాలా టైం పడుతుంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ టైం పడుతుంది అనుకుని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకున్నాను. అయితే ఇంకా ఒకసారి కొట్టినాక పెడదాంలే అనుకున్నాను ఫ్రెండ్స్. అంతే ఒక 5 minutes 10 minutes విలువని ఎట్లెట్లా చేస్తుంటే వెంటనే మేగడ నాకు తెలిసింది. అరే ఎంత ఫాస్ట్గా వచ్చేసింది, కొట్టి ఎంత టైం కొట్టినా చేయనొప్పి వచ్చేది కానీ అయ్యేది కాదు అనుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత హ్యాపీగా ఆ రోజు మాత్రం నేను అలానే చేసి, అంటే కూల్ తగ్గిపోయింది కదా మనకి, అయ్యేది చేతికి, సరిగ్గా వచ్చేది కాదు. నాకు అది తెలియక స్టవ్ మీద పెట్టి నెయ్యి కాచేసాను. తర్వాత ఏమనుకున్నానంటే అది ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే తీసాను ఫ్రెండ్స్ ఒకసారి. అప్పుడు మొత్తం చక్కగా గడ్డ కట్టి సపరేట్ అయిపోయింది వాటర్ అది. అప్పుడు హాయిగా మళ్ళీ ఒకసారి వాష్ చేసి వెంటనే స్టవ్ మీద పెడితే త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఎవరు చెప్పిన టిప్ కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ చాలామందికి తెలిసి ఉండొచ్చు, నాలాగా తెలియని వాళ్ళు బిగినర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇది చెప్దామని చిన్న స్మాల్ వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలాంటివి తెలియనివి ఎన్నో షేర్ చేస్తాను ఫ్రెండ్స్, చిన్న టిప్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేం లేదు ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడే కదా, ఈరోజు మామూలుగా నార్మల్ శారీనే కట్టుకున్నాను ఫ్రెండ్స్. నార్మల్గా ఫ్రైడే అయితేనే ఇలా కొంచెం రెడీ అవుతాను, మామూలుగా అంతా రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ శారీ బాగుందా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బై టాటా. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్, టాటా.